పంచాయతీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో పురపోరు బరిలోకి దిగిన బీఆర్ఎస్ పూర్వ వైభవం సంతరించుకోవాలనే పట్టుదలతో పనిచేస్తోంది. స్థానిక పరిస్థితుల మేరకు కొన్ని చోట్ల వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. స్థానిక నేతలతోనే తొలుత ప్రచారం నిర్వహించినా ఆ తర్వాత గేరు మార్చింది. కేటీఆర్, హరీష్ రావు బరిలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతున్న ఎన్నికలు ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితికి సవాల్గా మారాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పురపోరులో ఆ పార్టీ సంపూర్ణ ఆధిపత్యం కనపరిచింది. అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంగా మొదటిసారి మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలంటే ఈ ఎన్నికల నుంచే అందుకు నాంది పడాలని పదే పదే చెప్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగా పురపోరు ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో సిపిఎం, సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు. ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆయా పార్టీలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. మరికొన్ని చోట్ల స్థానికంగా ఉన్న ఇతరులు, స్వతంత్రులతో గులాబీ పార్టీ అవగాహన కుదుర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మొత్తం 2996 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 2878 వార్డుల్లో బరిలో నిలిచారు. అందులో 2 స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయా పట్టణాల్లో చేసిన అభివృద్ధి, ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 100 రోజుల్లోగా అమలు చేస్తామని హామీలు ఇచ్చి 2 ఏళ్లైనా చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని పదే పదే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడిచిన 25 నెలల్లో హామీలు అమలు చేయని కారణంగా వివిధ వర్గాలకు ప్రభుత్వం బాకీ పడ్డ మొత్తాన్ని ముద్రించి ఈ బాకీ కార్డులను ఇంటింటికి పంచుతున్నారు. ముసలోళ్ళ దగ్గరకు వస్తారు, అమ్మా నాకు ఓటేయాలి అంటారు. నెలకు 4000 అన్నో కొడుక, ఇంట్లో ముసలోడు ఉంటే ఇద్దరికి ఇస్తానో కొడుక, ఏమాయ మరి ఏడవైంది పెన్షన్, నువ్వు ఇస్తానన్న పెన్షన్ గట్టిగా నిలదీయింది. మా ఆడబిడ్డలు నెలకు 2500 ఇస్తా అని చెప్పిండు కదా, మరి ఏమాయే మాకు 1,00,000 బాకీ ఉన్నావు, ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. తులం బంగారం అడగాలి లగ్గమైన ఆడపిల్లలకు బంగారం అంటే సెంటిమెంట్. మరి గా సెంటిమెంట్ చూసే దెబ్బ కొట్టే మీరు అడగరా? మళ్ళా బరాబర్ అడగాలి. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా స్థానిక నేతలతోనే నిర్వహించాలని మొదట బీఆర్ఎస్ నిర్ణయించింది. అందుకనుగుణంగా ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ఎన్నికల ప్రక్రియలో సమన్వయం కోసం ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ కు పార్టీ తరపున సమన్వయకర్తలను పంపారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, స్థానిక నేతల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ప్రచార వ్యూహంలో పార్టీ మార్పులు చేసింది. 20 మంది స్టార్ క్యాంపెయినర్ల ద్వారా పరిస్థితులు, వీలును బట్టి ప్రచారం చేస్తోంది. సర్కార్ దవాఖానలో కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి అన్నం పెట్టి ఇంటికాడ దించినామా లేదా? ఇప్పుడు ఉందా అది? ఆడవిలో పుడితే 13,000 వచ్చు, అవి కూడా బంద్ అయిపోయినాయా లేవా? బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు, గొర్రె పిల్లలు ఇస్తుండే యాదవులకు, ఆ ముదిరాజులకు చేప పిల్లలు పోతురు చెరువులల్లా. దళిత బంధు మా ఎస్సీలకు ఇచ్చేది, బీసీ బంధు బంద్ అయిపోయింది. కేసీఆర్ ఇచ్చిన పథకాలకేమో కత్తెర పెట్టిండు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకేమో రిబ్బన్ కత్తిరిస్తుండు. మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన స్థానాలను గెలుచుకోవడం ద్వారా పూర్వ వైభవం దిశగా అడుగులు వేసేందుకు బీఆర్ఎస్ శ్రమిస్తోంది.